ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు పారబుల్ పాయింట్. బైబిల్ స్టోరీస్లోని భాగంగా ఈరోజు మనం దీనా కథ గురించి తెలుసుకుందాం. దీనా యాకోబు మరియు లేయా గార్ల కుమార్తె. వీరు కానాను దేశంలో నివసిస్తున్నారు. ఒకరోజు దీనా ఆ దేశపు స్త్రీలను చూడాలని బయటకు వెళ్ళింది. ఇది సాధారణంగా కనిపించే విషయం, కానీ ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చివేసింది. దీనా బయటకు వెళ్ళినప్పుడు ఆ దేశపు యువరాజు అయిన షేకెము ఆమెను చూశాడు. ఇతడు హివ్వీయుడైన హమోరు కుమారుడు. షేకెము దీనాను బలవంతం చేశాడు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఆ తరువాత ఆశ్చర్యకరంగా షేకెము దీనాను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అతడు అతని తండ్రి అయిన హమోరు దగ్గరకు వెళ్ళి ఈ చిన్నదాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పినప్పుడు అతని తండ్రి హమోరు దీనా తండ్రి అయిన యాకోబుతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న దీనా అన్నలైన షిమ్యోను మరియు లేవి చాలా కోపంగా మారారు. వారు బాధపడ్డారు. తమ కుటుంబ గౌరవం దెబ్బతిన్నదని భావించారు. అప్పుడు హమోరు వారితో, షేకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే నున్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి అని చెప్పినప్పుడు యాకోబు కుమారులు ఒక మోసపూరిత ప్రణాళిక వేశారు. ఇది మనం ఆదికాండము 34వ అధ్యాయము 13వ వచనంలో చూడగలం. వారు ఇలా అన్నారు, మేము ఈ కార్యం చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. ఇది మాకు అవమానం. ఒకవేళ మీరు అందరూ సున్నతి చేయించుకుంటే సరి అని వారు చెప్పగా షేకెము మరియు అతని ప్రజలు ఆ మాటలు నమ్మి సున్నతి చేయించుకున్నారు. కానీ 3వ రోజు వారు బలహీనంగా ఉన్నప్పుడు షిమ్యోను మరియు లేవి పట్టణంలోనికి వెళ్ళి పురుషులందరినీ చంపి షేకెము ఇంటిలోనున్న దీనాను తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఒక తీవ్రమైన ప్రతీకారం. దీనా కథ మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది, మనం తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, పాపం ఎప్పుడూ నష్టాన్ని తెస్తుంది. మూడవది, కోపం మనల్ని తప్పు మార్గంలో నడిపిస్తుంది. దీనా కథ మనకు ఒక హెచ్చరిక. చిన్న నిర్ణయాలు కూడా పెద్ద పరిణామాలకు దారి తీస్తాయి. కాబట్టి మనం తీసుకునే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంచుకునే మార్గం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పారబుల్ పాయింట్.